నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇవాళ మీ సొంత సంస్థలే లేకపోతే మీ మానస పుత్రికలే అక్కడ ఉన్నాయి, ఈనాడు, జ్యోతి ఇవన్నీ. అవును అవును. వాళ్ళందరినీ హెడ్ క్వార్టర్స్ అక్కడ మానేసి తెచ్చి ఇక్కడ పెట్టమనండి. హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంచండి. ఆఫీస్ లేకుండా నేను అనేది ఇలా 99 పైసలకి 59 పైసలకి ఇచ్చేస్తారు. ఇవ్వబోతున్నారు అది. ఎందుకు రావు సార్? అయ్యో ఎప్పుడో ఇప్పుడు ఆ లెక్కనైతే ఈనాడు, జ్యోతికి అన్నిటికీ ఇదివరకు వివిధ ప్రాంతాల్లో ఇచ్చారు కదా కార్యాలయాలు, స్థలాలు మొదట్లో ఇచ్చారు. అంటే పేపర్ ఆఫీసులకి ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇస్తారు. నాకు తెలిసి అమరావతిలో 25 లక్షలకు ఏమో ఇస్తారు, 25కో 50కో ఇస్తారు వీళ్ళకి. ఒక్కొక్కరికి రెడీ అవుతుంది. అదేదో అన్నారు కదా మీడియా సిటీ అని, దాంట్లో ఇస్తారు గ్యారంటీగా, తీసుకుంటారు కూడా వాళ్ళు. కానీ ఒకటిసారి ఈ సాఫ్ట్వేర్ సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఈ వర్షా లాంటి సంస్థలు అంటే స్టార్ట్అప్ కంపెనీలని ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలా, లేదు లేని కంపెనీలు ఇది ఇప్పుడు చెప్పేది ఉత్తుత్ కంపెనీ అసలు కంపెనీయే లేదని దాంతో భూదోపిడీ జరుగుతుంది అనుకోవాలా? ఇక్కడ సమస్య ఒక్కటి ఏంటంటే మాటలు చేతలండి. ఇప్పుడు క్రిందటిసారి 2014-19లో వందల కొద్ది వేల కొద్ది వచ్చేసినాయి అని చెప్పారు. విజయవాడ గుంటూరు మధ్యలో చాలా వచ్చేసినాయి అని చెప్పారు. కొన్ని బిల్డింగులు నిజంగానే లోకల్గా ఉన్న పిల్లలు చాలా మంది ఉద్యోగాలు చేశారు కూడా నాకు తెలుసు. కాకపోతే వాళ్ళు చేసిన ఉద్యోగం ఏంటి?